అందరికీ నమస్కారం అండి. మంచి మాట కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మంచి మాట ఏంటంటే, మన నిత్య జీవితంలో వ్యాయామం యొక్క ప్రాముఖ్యత. వ్యాయామం అనేటటువంటిది చాలా ముఖ్యమైనదండి. మనకి తెలిసిందే కదా. ఆటలు అనేటటువంటివి ఎంత ముఖ్యమైనవి. ప్రతి వాళ్ళకి చిన్నతనం నుంచి కూడా మనం పిల్లల్ని ఏదో ఒకటి ఆడిస్తూ ఉంటాం. ఎందుకని? శారీరక శ్రమ అనేటటువంటిది తప్పనిసరిగా ప్రతి ఒక్కరికి అవసరం. పెద్దవాళ్ళేంటి, చిన్నవాళ్ళేంటి. ఈ రోజుల్లో పెద్దవాళ్ళు అయితే కనుక ఆడగలిగే వయసు అయితే కనుక ఏదో ఒకటి షటిల్ను, అవుట్డోర్ గేమ్స్ ఆడుకుంటారు. లేదు కనీసం అట్లీస్ట్ ఎటువంటి వాళ్ళకైనా సరే, వృద్ధులకైనా సరే ఏం చెప్తున్నారండి? వాకింగ్ కంపల్సరీగా చేయండి అని చెప్తున్నారు. ఎందువల్ల చెప్పండి? రక్త ప్రసరణ బాగా జరిగి రకరకాల జబ్బుల నుంచి మనం దూరం అవటం కోసమని. అంతేకాదు, వ్యాయామం చేయటం వల్ల మనము శరీరం బాగా ఉత్తేజితం అవుతుందండి. ఏ సౌండ్ మైండ్ ఇన్ ఏ సౌండ్ బాడీ అని చెప్పినటువంటి సామెత మనకి తెలిసిందే కదా. విద్యార్థులు ముఖ్యంగా స్ట్రెస్ నుంచి దూరం అవ్వాలంటే, వాళ్ళకి ఈ రోజు ఉండేటటువంటి ఒత్తిడి నుంచి దూరం అవ్వాలి అని చెప్పినంటే వ్యాయామం అనేటటువంటిది చాలా 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 ముఖ్యమండి. ఇప్పుడున్నటువంటి కార్పొరేట్ కల్చర్లో పిల్లలకి ఎక్కడ అసలు వ్యాయామం చేయటానికి ఆస్కారం అనేదే ఉండట్లేదండి. మరి మన చిన్నతనంలో చూస్తే తప్పనిసరిగా పాఠశాలల్లో, మరి ప్రభుత్వ పాఠశాలలు ఏంటి, అప్పుడు అసలు ప్రైవేట్ పాఠశాలలు తక్కువగా ఉండేవి. వాళ్ళైనా కానీ తప్పకుండా డ్రిల్ టీచర్ ఉండేవాళ్ళు. వాళ్ళు గ్యారంటీగా ఏం చేసేవాళ్ళు, వారానికి 3 రోజులు 4 రోజులు ఆడించేవాళ్ళండి. కొంత సమయం ఎక్సర్సైజులు చేయించేవాళ్ళు, కొంత సమయము రన్నింగ్ ఇట్లాంటివి పెట్టి పోటీలు పెట్టి ప్రోత్సహిస్తూ ఉండేవాళ్ళండి. అవునా కాదా? ఒకసారి గుర్తు తెచ్చుకోండి మన బాల్యాన్ని. ఎంత హ్యాపీగా గడిపామండి. అలాగే స్కూల్కి వెళ్ళాలంటే బస్సులు ఉండేవి కాదు కదండి. ఎంత దూరమైనా ఏం చేసేవాళ్ళం, మనం నడిచి వెళ్ళేవాళ్ళం. నడవగలిగిన దూరాల్లో ఉన్న వాటింటికి నడిచి వెళ్ళేవాళ్ళం. నడిచి రావటం వల్ల కొన్ని క్యాలరీస్ వినియోగం అయ్యి మనం చక్కటి ఆహారాన్ని పొందేవాళ్ళం. అలాగే పిల్లల్లో స్థూలకాయము, ఊబకాయము పసితనంలో వచ్చేవి కాదు. అలాగే పిల్లల్లో రకరకాల ఫాస్ట్ ఫుడ్స్ తినకపోవటం వల్ల, ఆ రోజుల్లో అవి లేవు కాబట్టి తినకపోవటం వల్ల, శరీరానికి తగిన వ్యాయామం ఉండటం వల్ల చూడటానికి కూడా చక్కగా ఉండేవాళ్ళండి. మరి ఇప్పుడు పోలిస్తే పిల్లల్లో అసలు ఆడుకోవడానికి అవకాశం ఉంటుందా? అసలు క్రీడలను ఎక్కడన్నా ప్రోత్సహిస్తున్నారా? లేచిన దగ్గర నుంచి వాళ్ళకి ఒకటే పరుగు, పోర్షన్ పూర్తి చేయాలని. అలాగే పొద్దుబూకులు క్లాసులు, స్టడీ అవర్స్, 0 అవర్స్ అని అవన్నీ ఇవన్నీ పెట్టి వాళ్ళ మీద లేనిపోని స్ట్రెస్ మోపుతున్నారు తప్పితే పిల్లలకు అసలు శారీరక శ్రమ అనేది ఎక్కడ ఉంటుందండి? ఈ శారీరక శ్రమ లేకపోవటం వల్లే రకరకాల ఆహార సమస్యలు, వాళ్ళ ఆరోగ్య సమస్యలు చిన్నప్పటి నుంచే ఎదుర్కొంటున్నారండి. కాబట్టి వ్యాయామం అనేటటువంటి దీని యొక్క ప్రాధాన్యతని మనం గుర్తించి పిల్లలందరూ కూడా, పిల్లలేంటి పెద్దలేంటి ఎవరైనా సరే తప్పనిసరిగా ప్రతిరోజు మనకంటూ ఒక అరగంట కేటాయించుకోవాలండి. 24 గంటలు, 23 గంటలు, 23:30 గంటలు మనం బాగుండాలి అని చెప్పనంటే ఒక అరగంట మనం ఖచ్చితంగా వ్యాయామం చేస్తేనే అది సాధ్యమవుతుంది అనేటటువంటి అంశాన్ని చిన్నతనం నుంచే మనం పిల్లల్లో నాటాలి. ఎలా? పేరెంట్స్ వాకింగ్కి వెళ్తున్నారనుకోండి, ఎప్పుడన్నా లేపి వాళ్ళని కూడా మనతో పాటు తీసుకెళ్ళాలి. అలాగే ప్రతిరోజు ఇంట్లో కొన్ని ఎక్సర్సైజెస్ చేస్తారనుకోండి, 2 రోజులు 3 రోజులు, వాళ్ళని కూడా కూర్చోబెట్టుకొని పక్కన వాళ్ళకి చేత అయిన చిన్న చిన్నవి వాళ్ళ చేత కూడా చేయించాలి. అలాగే ఎక్కడికైనా తీసుకెళ్ళినప్పుడు పిల్లలకి ప్రతి చోట అడగంగానే వెంటనే వాళ్ళని బస్సులు, ఆటోలు ఎక్కించడం కాదండి. కొద్ది దూరం అన్నా నడిచేటటువంటి అలవాటు చేయాలి. ఈ అలవాటు లేకే ఎప్పుడన్నా ఏమన్నా పుణ్యక్షేత్రాలకి, వాటికి, గుళ్ళకి, గోపురాలకి తీసుకెళ్తుంటే పిల్లల్లో అసలు సహనం ఉండట్లేదు. ఇంకెంత దూరం నడవాలి, లేకపోతే ఎత్తుకో చిన్నపిల్లలు అయితే కనుక. లేకపోతే ఇంకోటి ఏంటి, చిన్న చిన్న దూరాలకైనా సరే మాకు బస్సు ఎక్కిస్తావా, లేకపోతే ఆటో ఎక్కిస్తావా, ఇలా అడుగుతున్నారు. అలాగే గుళ్ళో కాసేపు దర్శనం చేసేదాకా క్యూలో నించునేటటువంటి శక్తి కూడా వాళ్ళల్లో ఉండట్లేదన్నమాట. ఎందుకు ఇవన్నీ ఎలా వస్తున్నాయి? దీనికి కారణం ఏంటి అని చెప్పనంటే, ఓర్పు లేకపోవటం అనేటటువంటిది ఒక కారణం అయితే, వాళ్ళల్లో ఎక్సర్సైజ్ లేకపోవటం, ఎక్సర్సైజ్ చేసే గుణం లేకపోవటం, వ్యాయామ విద్య అనేటటువంటిది తెలియకపోవటం వల్ల ఇటువంటి వాటికి వాళ్ళు గురవుతున్నారు. సో మనం అందరం కూడా వ్యాయామాన్ని ప్రోత్సహిద్దాం. వారానికి 5 రోజులైనా సరే కనీసం ప్రతి వాళ్ళు ఖచ్చితంగా వ్యాయామం చేయాలి. సన్నపట్టడానికి, లావుగా ఉండటానికి, శారీరకంగా మంచి స్టేచర్ రావటానికి అది కాదండి. శరీరానికి తగినటువంటి వ్యాయామం చేయటం వల్ల, ఉదయం చేసేటటువంటి వ్యాయామం వల్ల చక్కటి ఆక్సిజన్ మనకు అందుతుంది. అందువల్ల రోజంతా కూడా మనము ఫ్రెష్గా ఉంటాము, రోజంతా ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటాము.
ఈ విషయం ఒక్క 4-5 రోజులు కష్టమైనా కానీ తల్లిదండ్రులు పిల్లలకు గనుక కూడా తీసుకెళ్ళి నేర్పితే దానికి అలవాటు పడ్డారంటే వాళ్ళు మానమనమన్నా కానీ వాళ్ళు మానరండి. కావాలంటే స్కూల్కి వెళ్ళకపోయినా పర్వాలేదు కానీ మేము వాకింగ్కి వెళ్తామని చెప్పని అంటారండి, లేదా మేము ఆడుకోవడానికి పోతామని చెప్పని అంటారండి. సో ఆ రకమైనటువంటి వ్యాయామం పట్ల అవగాహనని మన పిల్లలందరికీ కూడా మనం కలిగిద్దాం. మనం కూడా చక్కగా శారీరక శ్రమ వ్యాయామం చేసి మంచి ఆరోగ్యాన్ని తెచ్చుకుందాం. ధన్యవాదాలు.